హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ చాప్టర్ నుండి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 2 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా దీని ముందు వీడియో చూడండి. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సర్కిల్స్, ఈ చాప్టర్స్ వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. కంపల్సరీగా ఇవి ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లేలిస్ట్ యొక్క లింక్స్. ఆ లింక్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ ఉంటాయి. సో, కంపల్సరీగా చూడండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఓకే. మరి దీని ముందు వీడియోలో మనము సర్కిల్‌కి సంబంధించి సెక్టార్ అంటే ఏంటి? మైనర్ సెక్టారు, మేజర్ సెక్టారు, సెగ్మెంటు, మైనర్ సెగ్మెంటు, మేజర్ సెగ్మెంటు, ఆర్కు, అలాగే మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, వాటి యొక్క ఏరియాస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. కంపల్సరీగా ముందు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఎగ్జాంపుల్ 2 లెంథీ ప్రాబ్లము. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమే 8 మార్క్స్‌కి పబ్లిక్ ఎగ్జామ్‌కి సంబంధించి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏవైబి. ఇక్కడ మీకు సెగ్మెంట్ ఏవైబి అని ఇచ్చేసారు. అంటే ఏవైబితో ఫార్మ్ అయ్యేటువంటి సెగ్మెంట్ అన్నట్టుమాట. అంటే ఏవైబి అంటే సెగ్మెంట్ అనేది. అంటే 3 లెటర్స్ కదా ట్రయాంగిల్ అని అనుకుంటాం మనం. అలా అని కాదండి. ఆఫ్‌కోర్స్ ట్రయాంగిల్‌ని కూడా మనం 3 లెటర్స్ తోటే డినోట్ చేసుకుంటాం. కానీ ట్రయాంగిల్ ఏబీసీ అని చెప్తాం తప్ప ఓన్లీ 3 లెటర్స్ ఏబీసీ రాసేసి అది ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తదని చెప్పం. అలాగే సెగ్మెంట్ రాసినా, సెక్టార్ రాసినా మనము సెగ్మెంట్ అని చెప్పి అది దేన్ని రిప్రజెంట్ చేస్తదంటే, ఏ లెటర్స్‌తో ఆ సెగ్మెంట్ రిప్రజెంట్ చేస్తున్నాము అనేది కూడా పక్కన రాస్తూ ఉంటాం. ఎందుకు ఇలా రాస్తామంటే కన్‌ఫ్యూజన్ లేకుండా. ఓకేనా అండి? సరే. సెగ్మెంట్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ అంటాడు. లేదా ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అని అంటారు. అంటే మనం మైనర్ సెగ్మెంట్, మైనర్ సెక్టార్ మాత్రమే ఫైండ్ ఔట్ చేయాలి. సెగ్మెంట్ అన్నా, మైనర్ సెగ్మెంట్ అన్నా ఒకటే. సెక్టార్ అన్నా, మైనర్ సెక్టార్ అన్నా ఒకటే. ఓకేనా అండి? సరే. షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ క్వెషన్‌లోనే ఇచ్చేసాడండి ప్రాబ్లమ్ లేకుండా. ఇఫ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 21 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 120 డిగ్రీస్. అలాగే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకోమని అన్నారు. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏవైబి అంటే ఏవైబి చూడండి ఎక్కడుంది? ఏవైబి అంటే మనము ఈ షేడ్ చేసిన ఏరియా ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. విచ్ ఈస్ ద మైనర్ సెగ్మెంట్ అన్నట్టు. ఓకేనండి. మనం మైనర్ సెగ్మెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే దానికి డైరెక్ట్‌గా ఫార్ములా లేదండి. సెక్టార్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు. అలా అని చెప్పి మైనర్ సెగ్మెంట్‌కి కూడా ఫార్ములా ఏమైనా ఉంటుందా అంటే దానికి ఫార్ములా అంటూ ఏమీ లేదు. కానీ మనం సెక్టార్‌ని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్టు ఇక్కడ చూడండి ఓఏవైబి అంటే ఇదొక సెక్టారే కదండీ! ఈ సెక్టార్ ఏరియా కనిపెట్టేస్తాం. అంటే టోటల్ సెక్టార్ ఏరియా ఫైండ్ ఔట్ చేసేస్తాము. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఈ టోటల్ సెక్టార్ ఏరియా ఫైండ్ ఔట్ చేసేస్తామండి. ఇది. ఏ ఓ ఏ సారీ ఇలా ఉంది గదండీ! ఓఏబీవై. ఇప్పుడు టోటల్ సెక్టార్ ఫైండ్ ఔట్ చేసేసి అందులో నుండి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తాం. అప్పుడు ఇక మిగిలింది ఏ పార్టు? ఇదే గదండీ! అంటే ఇది. సో, మనకి మైనర్ సెగ్మెంట్ వచ్చేస్తది. ఆ! సరే. ఫస్ట్ సర్కిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ రేడియస్‌ని మనం స్మాల్ ఆర్‌తో డినోట్ చేసుకుంటున్నామండి. దట్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఇక్కడ ఏఓబి అని ఇచ్చారు కదా! అంటే ఏఓబి. సో, ఈ యాంగిల్ అన్నమాట. ఈ యాంగిల్‌నే మనము యాంగిల్ ఆఫ్ సెక్టార్ అని చెప్తాం. యాంగిల్ ఆఫ్ సెక్టార్ మనం జనరల్‌గా థీటాతో డినోట్ చేసుకుంటాం. సో, థీటా ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ ఫస్ట్. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అంటే ఏవైబి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అన్నా, మైనస్ సెగ్మెంట్ అన్నా ఒకటే. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏవైబి ఈక్వల్ టు అంటే సెగ్మెంట్ యొక్క ఏరియా కావాలి అంటే ఫస్ట్ మనము సెక్టార్ యొక్క ఏరియా కనిపెట్టేసి అందులో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. ఓకేనా? అదే ఇక్కడ రాశాను. ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏవైబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఓకేనా? ఫస్ట్ మనం అందంగా సెక్టార్ ఏరియా కనిపెడతాం. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెడతాం. ఇక లాస్ట్ సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తది. ఓకేనండి? మన ఫస్ట్ పార్ట్ ఏంటి? సెక్టార్ ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సెక్టార్ ఏరియా ఫైండ్ ఔట్ చేయడానికి మనకి డైరెక్ట్‌గా ఫార్ములా ఉంది కదండీ! సో, చూడండి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. థీటా అంటే 120 డిగ్రీస్. నెక్స్ట్ పై అంటే 22/7 ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని. ఆర్ అంటే మనకు 21 కదండీ! సో, 21 ఇంటూ 21 ఇక్కడ ఇది మనకి 3 టైమ్స్ 0, 0 క్యాన్సిల్. 12 టేబుల్‌గా 36 3 టైమ్స్ క్యాన్సిల్ అంటే 1/3 అండ్ 7 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. సో, 1/3 ఇంటూ
22 × 3 × 21. సో, 3 క్యాన్సిల్ ఇంకేం మిగిలిందండి 22 × 21. సో, మీరు మల్టిప్లికేషన్ చేస్తే 462 వస్తది. అంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఓఏవైబీ ఈక్వల్ టు 462 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ మొత్తం ఏరియా నేను పెట్టేసాం సెక్టార్‌ది. ఇప్పుడు ఇందులో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. తీసేయాలి అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఎంతో మనకు తెలియాలి. ఓకేనండి. ఈ ట్రయాంగిల్ ఏరియాలు కనిపెట్టడమే కొంచెం ఇక్కడ పెద్ద సమ్‌గా మనకు కనిపిస్తది. జాగ్రత్తగా చూడండి. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇక్కడి వరకు నోట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా అండి. నెక్స్ట్ మనము ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది చూడడానికి పెద్దదిగా ఉంది. మేము చేయలేమేమో అని అస్సలు అనుకోవద్దండి. మీరు సమ్ ఇంకా చూడకుండా మీరు పెద్దదుంది కదా! మేము చేయలేమేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నిజంగా ఈ మొదటనే మీరు అలా అనుకున్నారనుకోండి, ఇంకా మనం దాంట్లో అది మనం చేయడానికి కుదరదు. అంటే మనము ఏంటంటే మన బ్రెయిను ఇంకా అది కష్టం, కష్టం మనం చేయలేమేమో అని అనిపిస్తది తప్ప, ఇంకా మనం దాన్ని చేసేటువంటి స్కోపు ట్రై చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. ఓకేనా? అందుకని ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ పెద్దదిగా ఉంది అన్నప్పుడు దాన్ని చూసిన వెంటనే అస్సలు భయపడకుండా ఒకసారి మనం ట్రై చేద్దాము అన్న పాజిటివ్ ఫీల్‌తో ట్రై చేయండి. ఓకేనా అండి. కంపల్సరీగా ప్రతి ప్రాబ్లమ్ కూడా మనం కొంచెం ఫోకస్ చేస్తే అర్థమవుతదండి. అర్థం కాని ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. అర్థం కాకపోతే ఆ ప్రాబ్లమ్ మనకి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వరు కదా! అవునా కాదా? కాకపోతే కొన్ని థియరమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది అర్థం చేసుకోవడానికి. బట్ మనం ట్రై చేస్తే కంపల్సరీగా అది అర్థమవుతదండి. ఓకే. ఇప్పుడు ట్రయాంగిల్ ఓఏబీ అంటే ఓఏబీ ఈ ట్రయాంగిల్ నేను సెపరేట్‌గా వేసానండి. ఈ పైనొచ్చేలాగా ఇది అంటే జస్ట్ ఈ ట్రయాంగిల్ ఇలా రాసుకున్నాను అంతే. ఓకేనా? అంటే మీకు అర్థం అవ్వడం కోసం. ఓఏ అనేది రేడియస్, ఓబీ అనేది కూడా రేడియస్. అంటే ఇది 120 డిగ్రీస్. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే డ్రా ఎ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఓ అంటే ఓఏ పెర్పెండిక్యులర్ టు ఏబీ. ఏబీ అనే లైన్ సెగ్మెంట్‌కి పెర్పెండిక్యులర్‌గా ఓ నుండి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుంటున్నానండి. ఏంటి ఆ లైన్ సెగ్మెంటు ఓఎం అనేది పెర్పెండిక్యులర్ కదా! సో, అందుకని 90 డిగ్రీస్. ఓకే. సరే. నెక్స్ట్ చూడండి. వి నో థట్ పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ బైసెక్ట్స్ ద పార్ట్. అంటే సర్కిల్‌కి సంబంధించి సెంటర్ నుండి మనం ఏదైనా ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది కార్డ్‌ని బైసెక్ట్ చేస్తుంది అంటున్నాడు. బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్‌గా హాఫ్ కట్ చేసింది అంటున్నాడు. అంటే ఈ లెంత్ ఎంతైతే ఉంటదో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది అని అర్థం. ఓకేనా అండి. అంటే అర్థం ఏంటి? ఏఎం ఎంతైతే ఉంటదో బీఎం కూడా అంతే ఉంటది. సో, ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. ఇక్కడ వరకు ఓకే కదండీ. తర్వాత ఇక్కడ మీకు 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటవి? ఓఏఎం ఇదొక ట్రయాంగిల్. ఓబీఎం ఇదొక ట్రయాంగిల్. ఓకే. ఇప్పుడు ఈ రెండిటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఓఏ ఈక్వల్ టు ఓబీ అంటే ఈ 2 సైడ్స్ సమానం. అంతే కదా! నెక్స్ట్ ఏఎం ఈక్వల్ టు ఎన్బీ అంటే ఈ ట్రయాంగిల్ ఈ సైడు, ఈ ట్రయాంగిల్ ఈ సైడు సమానం. ఓకేనా? నెక్స్ట్ ఇక థర్డ్ చేసుకుంటే ఓఎం ఈక్వల్ టు ఓఎం అంటే ఓఎం అనేది ఈ ట్రయాంగిల్‌కి కామను. అంటే 2 ట్రయాంగిల్స్‌కి కామన్ సైడ్ మాట ఓఎం అనేది. అవునా కదండీ! అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్సు, ఈ ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్‌కి సమానం అవుతున్నాయి. బై ఎస్ఎస్ఎస్ అంటే సైడ్ కాంగ్రుయెన్సీ రూల్. ట్రయాంగిల్ ఓఏఎం ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబీఎం. అంటే ఎప్పుడైనా మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఒక ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్ వేరొక ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్‌కి సమానమైతే అప్పుడు మనం ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అసలు కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి అర్థం ఏంటి అంటే 2 ట్రయాంగిల్స్ సేమ్ షేప్‌లోని, సేమ్ సైజ్‌లోని కూడా ఉంటే అప్పుడు మనం వాటిని కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ అని చెప్తామండి. అంటే కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్‌లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ యాస్ వెల్ యాస్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రూల్ ప్రకారం ఈ 2 కాంగ్రుయెన్స్ అని చెప్పాం. ఈ యాంగిల్స్ గురించి మనకు తెలీదు. ఈ ట్రయాంగిల్స్ కూడా యాంగిల్స్ గురించి మనకి ఇంకా తెలియదు. సైడ్స్ బట్టి మనం కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఆ 2 కాంగ్రుయెన్స్ అని చెప్పేసాం. ఇప్పుడు బై ద డెఫినిషన్ ఆఫ్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ 2 కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే 3 యాంగిల్స్ సమానంగా ఉంటాయి. అంటే అర్థం ఏంటండి? ఈ యాంగిల్ 90. సో, ఇది కూడా 90. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంతైతే ఉంటదో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటది. అలాగే ఇది ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మొత్తం 120 కదండీ! అవునా? అంటే ఇది సగానికి అయిపోయినట్టే కదా! ఇది ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉండాలి. సో, ఇప్పుడు రెండిటిని యాడ్ చేస్తే
అంటే ఫర్ సపోజ్ ఇది ఎక్స్ అని అనుకోండి. ఇది కూడా ఏమవుతదండి ఎక్స్. ఈ రెండిటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 2x అంటే 2x = 120. ఎక్స్ ఎంత అయిందండి 60. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ ఎంతండి 60 చాలు. ఈ ఒక్క యాంగిల్ తెలిసిపోతే సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు మనకి. ఓకేనా అండి. దేర్‌ఫోర్ ఇక్కడ చూడండి. ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి ఇది రాసేసి యాంగిల్ ఏఓఎం అంటే ఏఓఎం = 60 డిగ్రీస్. అసలు మనం ఇదంతా ఎందుకు చేస్తామంటేనండి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఇది బేస్ కింద తీసుకుంటే దీనికి పెర్పెండిక్యులర్‌లో ఉండేది హైట్ అవుతది. అంటే ఇది హైట్ అవుతది. దీని లెంగ్త్ ఎంతో కనిపెట్టడం కోసం మన ఈ ప్రయత్నం అంతా. ఓకేనా. అందుకని ఇవి వేరండి. సో, ఇది అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ప్రతి స్టెప్ అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి ఎగ్జామ్‌లో కూడా ఇదే విధంగా రాయండి. దీన్ని షార్ట్ చేసి ఇంకేం రాయొద్దు. మీకు ప్రతీది కూడా అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసి కంపల్సరీగా ఇదే రాయండి. ఓకేనండి. సో, ఇక్కడ వరకు అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 60 డిగ్రీస్ అని వచ్చింది కదా! మనకి ఒక ట్రయాంగిల్ ఏరియా కనిపెడితే చాలు. ఇంక ఇది కూడా వచ్చేసినట్టే. ఫర్ సపోజ్ ఇది 50 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చిందనుకోండి. ఇది కూడా 50 ఉంటది. అంటే ఒక దాన్ని కనిపెడితే దాన్ని 2తో ఇంటూ చేస్తే మొత్తం ట్రయాంగిల్ వచ్చేస్తది. అప్పుడు మనకి ఏరియా తెలిసిపోద్ది కాబట్టి ఇంక సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకి ప్రాబ్లమ్ అయిపోద్ది. ఓకేనండి. ఇక్కడి వరకు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. తర్వాత హ్మ్. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ హైట్ ఎంతో కనిపెట్టాలి. సో, ఈ ట్రయాంగిల్ కూడా నేను సెపరేట్‌గా వేస్తున్నాను. ఏదనిపించి చెప్పేద్దాం అంతే. ఇది ఓకే. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోండి. అంటే పక్కన మీకు అర్థం అవ్వడం కోసం అంతే. ఇప్పుడు మనకి ఇది కావాలండి. ఓఎం కావాలి. ఇది మనకు తెలీదు. అవును కదా! అండ్ ఓఎం కావాలి. దాంతో పాటు ఈ బేస్ కూడా కావాలి. ఎందుకంటే మనకి మొత్తం తెలిస్తేనే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా! ఇది హైటు. ఇది బేస్. ఓకేనా! అందుకని చెప్పి మనం ఇది కూడా ఫైండ్ ఔట్ చేయాలి. ఇది తెలిస్తే ఆటోమేటిక్‌గా అందుకనే ఇప్పుడు మనం చేసేదేంటంటే ఒక ట్రయాంగిల్ కనిపెడుతున్నామండి. ఈ ఏరియా కనిపెడుతున్నాం అంతే మనం. అప్పుడు దాన్ని 2తో ఇంటూ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది కూడా వచ్చేస్తది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది కనిపెట్టాలి అండ్ ఇది కూడా కనిపెట్టాలి. సో, మన గోల్ ఏంటంటే ఇది కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీని తీసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 60 డిగ్రీస్‌కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్. సో, తీసుకుంటే ఏమవుతుందండి? సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే ఏఎం బై హైపోటెనస్ అంటే 21. సో, సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏఎం/21. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 2 ఇంటూ ఏఎం. 2 ఇంటూ ఏఎం ఈక్వల్ టు 21 ఇంటూ √3. సో, 2 అటు పంపించేస్తే ఏం చేస్తదండి? డివైడ్ చేస్తది. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 21/2 టు √3 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసిందండి ఏఎం. ఇప్పుడు ఏం కావాలి? ఓఎం కావాలి. ఓఎం రావాలంటే థీటాకిది ఎడ్జసెంట్ సైడ్. ఇది అపోజిట్ సైడ్. అంటే ఏది తీసుకోవచ్చు? కాస్ 60 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు హ్మ్. ఎడ్జసెంట్ సైడ్ ఓఎం బై హైపోటెనస్ 21. కాస్ 60 అంటే 1/2 దట్ ఈక్వల్ టు ఓఎం/21. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 2 ఇంటూ ఓఎం. 2 ఇంటూ ఓఎం ఈక్వల్ టు 1 ఇంటూ 21 అంటే 21. సో, ఓఎం ఈక్వల్ టు 21/2 సెంటీమీటర్స్. అయిపోయింది కదా! దేర్‌ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏఎం. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కనిపెడుతున్నామండి. తర్వాత మొత్తం అప్పుడు టోటల్ ట్రయాంగిల్ కనిపెడతాము. ఓఏఎం ఏమవుతది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్. బేస్ అంటే ఇది ఏఎం. ఏఎం ఎంతొచ్చింది? 21/2 ఇంటూ 3 ఇంటూ ఓఎం హైట్ కదా! హైట్ అంటే 21/2. ఇక్కడ జాగ్రత్తగా మీరేమి సింప్లిఫై చేయకుండా 2 2s ఆర్ 4, 4 2s ఆర్ 8. 21 ఇంటూ 21 అంటే 441 ఇంటూ √3/2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. దీన్ని సింప్లిఫై చేసి ఇవ్వలేదు మనకు ఆన్సర్‌లో. అందుకని నేను అలా ఉంచేయమని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఏరియా వచ్చేసింది. దేర్‌ఫోర్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇందాక నోట్ చేసుకున్న దాని కింద ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? దేర్‌ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబీ ఇప్పుడు టోటల్ ఏరియా కనిపెడేద్దాం. ఓఏబీ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెడితే సరిపోద్ది కదండీ. 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏఎం. సో, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏఎం అంటే ఇదే కదా! ఎంత 441 √3/8. సో, 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అంటే టోటల్లీ 441 √3/4 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే ఏరియా కాబట్టి. దేర్‌ఫోర్ ఇంక మనకు అయిపోయిందండి. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్
ఏవైవి ఈక్వల్ టు ఏం చెప్పుకున్నామండి? సెక్టార్‌లో నుంచి ట్రయాంగిల్ తీసేయాలి. సెక్టార్ ఏంటి? 462 మైనస్ ట్రయాంగిల్ 441 ఇంటూ √3/4 సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్స్ చివరగా వేద్దాము. అయితే ఇలా నుంచి ఏమన్నా దీని గురించి సింప్లిఫై చేసి ఇచ్చారండి మనకు ఆన్సర్‌లో. ఎలా అంటే 21 462 అంటే 21 ఇంటూ 22 అని రాసుకోవచ్చు కదా! అలాగే 441 అంటే 21 ఇంటూ 21 అని రాసుకోవచ్చు కదా! ఓకే. సో, ఇప్పుడు రెండిట్లోని కామన్ ఏముందండి? 21 ఉంది. సో, 21 కామన్ తీసేయండి. ఏముంటుందండి? 22, 22ని 22/1 అని రాస్తున్నాను. మైనస్ ఇక్కడ ఏముంటుందండి? 21√3/4 అంతే కదా! నెక్స్ట్ అంటే ఒక 21 కామన్ తీస్తాం కాబట్టి. ఇప్పుడు మన ఫ్రాక్షన్స్‌ని సింప్లిఫై చేసేస్తే 4 ఇంటూ 22 88 మైనస్ 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే 21√3/4. సో, దీన్నే 21/4 ఇంటూ 88 మైనస్ 21 ఇంటూ స్క్వేర్ రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్ విచ్ ఈస్ అవర్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. అంటే ప్రాబ్లమ్ చూడడానికి చాలా లెంతీగా ఉంటదండి. కానీ ప్రతీదీ కూడా సింప్లిఫికేషన్ ఎక్కువ. ఓకేనా? మెయిన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనిపెట్టడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.